గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. చైర్మన్ ఇవాళ ఏపీ అసెంబ్లీ పీఎస్సీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ కమిటీలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పీఎస్సీ ఎస్టిమేట్స్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీల్లో సభ్యుల కోసం కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత పీఎస్సీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ప్రతిపక్షం అసెంబ్లీ రాకపోవడంతో పీఎస్సీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులెవరూ కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో పీఎస్సీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. పీఎస్సీలో సభ్యునిగా ఎన్నికకు అవసరమైన కనీస ఓట్లు 18. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు 11 మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా అసెంబ్లీకి రాకపోవడంతో పీఎస్సీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షం నుంచి కనీసం ఎవరైనా నామినేషన్ వేస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఒకవైపు వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నారు. మరోవైపు 18 ఓట్లు కావాలి. వైసీపీకి 11 ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఒకవేళ వైసీపీ వచ్చినా, నామినేషన్ వేసినా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? జ్యోత్స్న, అయితే ఇవాళ పిఎస్సి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో వైసీపీ వచ్చే అవకాశం కనపడలేదు. కనీసం 18 ఓట్లు మెజారిటీతో ఉన్న వారికే ప్రతిపక్ష హోదాగా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే వారికి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనుకుంటున్నప్పటికి కూడా 11 స్థానాలతో ఉండటం వల్ల వాళ్ళ నామినేషన్కి వీల్లేదంటున్నారు. అయితే పిఎస్సి ఎన్నికకు ఇప్పటివరకు అసెంబ్లీ 8 రోజులు, నిన్నటి వరకు 8 రోజులు అసెంబ్లీ జరిగినప్పటికి కూడా పక్క ప్రతిపక్షం కావాలని అనుకుంటున్నప్పటికి కూడా, స్థానం కావాలన్నప్పటికి కూడా ఒక్కరు కూడా ఇప్పటికీ హాజరు కాకపోవడం, అదేవిధంగా ఇవాళ పిఎస్సి ఎన్నికకు సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు పాల్గొనకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉందనేసి అందరూ అనుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే మాత్రం ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా ఏదైతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్థానాల్లో మొత్తం 12 సభ్యులకు సంబంధించి 9 అధికార పార్టీలో ఉండాలి, మరో 3 ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఈ 3 స్థానాలు కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంది కదా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అసలు అసెంబ్లీకే హాజరు కాని నేపథ్యంలో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి జనసేన పార్టీని అక్కడ హోదాలో కూర్చోబెట్టే అవకాశం కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పిఎస్సి ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వారు నామినేషన్ చేస్తారా లేదా, అసలు అసెంబ్లీలో వాళ్ళు వచ్చే అవకాశం ఉందనే అంశాల మీద ఉత్కంఠ నడుస్తుంది. ఈ రోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందో 3 కమిటీలకు సంబంధించి 3 కమిటీలు కూడా క్రియాశీలక వైసీపీ వచ్చినా అసలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? జనసేన ఈక్వేషన్స్ ఇక్కడ ఎక్కువగా నడుస్తున్నటువంటి క్రమంలో రాజేష్ వినిపిస్తోందా? రాజేష్, ఇప్పుడు ఒకవేళ వైసీపీ వచ్చినా కూడా గతంలో కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశమే లేదు, దానికి తగ్గ సీట్లు లేవు అని చెప్పినటువంటి క్రమంలో ఇన్ కేసు వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ పట్ల ఉత్కంఠ ఉందా, లేదంటే జనసేనకు సంబంధించి ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోందా అక్కడ? అంటే ఇక ప్రధానంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఖచ్చితంగా వచ్చి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియలో మేమున్నాం అంటూ ముందుకు వస్తారు. ఆ తరుణంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే కోణంలోనే మాత్రమే జరుగుతుంది. అయితే జనసేన పార్టీ వారికి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ కన్నా వైఎస్ఆర్సీపీకి చెందిన వారు నిన్నటి వరకు అసలు అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీని బహిష్కరిస్తారు, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలన్నవారు ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా దీనికి
కూడా వారు హాజరవుతారా, హాజరవ్వకపోతే రాజకీయ పరిణామాలు మరో రకంగా అధికార పార్టీ ప్రజలకు మరో రకంగా చెప్పే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం పబ్లిక్ గురించి ప్రజల సంక్షేమం గురించి కూడా ప్రతి విధానపరమైన అంశాల గురించి కూడా చర్చించాల్సిన ఆవశ్యకత ప్రతిపక్షానికి ఉంది. అటువంటి కమిటీల్లో కనీసం బాధ్యత తీసుకోలేని ప్రతిపక్షం అనేసి నెక్స్ట్ విమర్శలకి తావిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారనే ఆలోచన ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయితే మటుకు పార్టీ నిర్ణయాల ప్రకారం ఖచ్చితంగా పాల్గొనరు. అయితే ఆ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా భర్తీ చేసే ప్రక్రియలో జనసేనకు కేటాయించే అవకాశం ఉందనేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది చూస్తున్నా. అంటే రాజేష్, ఇప్పుడు వైసీపీకి ఉన్నది కేవలం 11 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో నామినేషన్ అనేటువంటి కాన్సెప్ట్ వైసీపీకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు రాలేదనడానికి కానీ, వాళ్ళు నామినేషన్ వెయ్యలేదనడానికి కానీ? అయితే జోస్నా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ కమిటీల్లో పాల్గొనాలంటే కనీసం అర్హత 18 స్థానాలు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 11 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాన్ని గుర్తించాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది. అయితే ప్రతిపక్ష హోదా కల్పించమన్నప్పటికీ ఆ హోదా కల్పించకపోయినప్పుడు కూడా చట్టపరంగా ప్రతిపక్ష హోదా కల్పించాల్సిన పరిస్థితి అక్కడ లేనప్పటికీ కూడా వాళ్ళు ప్రతిపక్షం కావాలనేసి వైఎస్ఆర్సీపీ కోరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కల్పించినప్పటికీ కూడా ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కమిటీలు అన్నిటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు హాజరయ్యి ఖచ్చితంగా నామినేషన్ చేస్తే వాళ్ళకి అర్హత కల్పించే అవకాశం కూడా ఇక్కడ అధికార పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడటానికి ఖచ్చితంగా ప్రతిపక్షంగా హోదా లేకపోయినా కానీ వారికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వారు మాత్రం నామినేషన్లకి ప్రక్రియలో పాల్గొనప్పుడు ఖచ్చితంగా దాన్ని భర్తీ చేసే క్రమంలో జనసేన పార్టీని ఫుల్ఫిల్ చేసి ఆ కమిటీని పూర్తి చేస్తారు. అయితే ఈరోజు జరగబోయే 3 కమిటీ చైర్మన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలు వస్తారు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని ఆసక్తిగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? జోస్నా, నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కల్పించాల హక్కు అవసరం ఉంది, ప్రజల పక్షాన మాట్లాడటానికి ప్రతిపక్ష హోదాను తమకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే అంశాల మీద మాట్లాడారు. అయితే ఈరోజు నిన్న మాట్లాడిన విధానం ప్రకారం చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం అయితే మటుకు లేనట్టే ఉంది. నిన్న స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్న 11 మంది అయినా కానీ తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సంక్షేమం గురించి ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశాల మీద చర్చించగలుగుతాం, లేదంటే ఎలా అనేసి నిన్నగడ మాట్లాడారు. అయితే ఈ తరుణంలో చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీ పాల్గొనే అవకాశం కనపడటం లేదు జోస్. ఓకే, రైట్ రాజేష్. అది మొత్తానికి ఇవాళ ఏపీ అసెంబ్లీ పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ఉంది. అసెంబ్లీ కమిటీలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దీంతో పిఎస్సీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీల్లో సభ్యుల కోసం కసరత్తు అయితే జరుగుతోంది. ఆ తర్వాత పిఎస్సీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడంతో పిఎస్సీ చైర్మన్ పదవిపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. పిఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఆనవాయితీ. అయితే ప్రతిపక్ష పార్టీ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు ఎవరూ కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో పిఎస్సీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఓవైపు ప్రతిపక్ష హోదా అయితే ప్రస్తుతానికి వైసీపీకి లేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారిందని అయితే చెప్పొచ్చు. పిఎస్సీలో సభ్యునిగా ఎన్నికకు అవసరమైన కనీస ఓట్లు 18. ప్రస్తుతం అసెంబ్లీలో 11 మంది మాత్రమే వైసీపీకి ఉన్నారు. వారు కూడా అసెంబ్లీకి రాకపోవడంతో ఈ పిఎస్సీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులు, సీనియర్ నేతలు హాజరవుతారు. ప్రజాపాలన విజయోత్సవాలు, కులగణన, మూసి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మరోవైపు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.
నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? జోష్న, మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరవుతారు. 11 గంటల నుంచి 1 గంట వరకు ఇటు సామాన్య ప్రజల నుంచి మరొకవైపు పార్టీ కార్యకర్తల నుంచి కూడా వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వీరంతా కూడా పాల్గొంటారు. దాదాపు 4 గంటల పాటు గాంధీ భవన్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం సంవత్సర కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికీ ప్రభుత్వంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే మరొక వైపు పార్టీగా జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలని చెప్పేసి దానిపై ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వం 11 నెలలుగా అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్తూనే మరొక వైపు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొక వైపు కులగణన అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కులగణన ప్రారంభమై జరుగుతుంది. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగేటువంటి లాభాలను కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, చెప్పాలి. దీని ద్వారా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగేటువంటి లాభాలను కూడా వివరించాలని చెప్పి పార్టీ ఇప్పటికే భావించింది. దానికి తగ్గట్టుగా కూడా కార్యాచరణ రూపొందించింది. ఇక ఈ రెండింటితో పాటుగా సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలు జరుగుతూనే కొత్తగా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా మరొక వైపు నామినేట్ పదవులు కూడా సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఎవరికి వారి మంత్రులు కానీ ముఖ్య నేతలంతా వారి సన్నిహితులకు, వారి ఆప్తులకు ఇప్పించుకోవాలని చెప్పేసి వారు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా నిన్న రేవంత్ రెడ్డి ఇంట్లో ముఖ్యంగా ముఖ్య నేతల సమావేశం కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి జరిగింది. ఈ సమావేశంలో ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కులగణన, పార్టీ కార్యవర్గం వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. జోష్న, రైట్ ప్రేమ్. ఒడిశాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ నుంచి మల్కన్గిరి జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారు అన్న సమాచారంతో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జినేల్గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతి చెందాడు. మరో 2 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎదురుకాల్పుల్లో ఓ జవాన్కు గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిశాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ నుంచి మల్కన్గిరి జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారు అన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జినేల్గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. యాజోస్న, ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా 2 మావోయిస్టులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరో 2ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎదురుకాల్పుల్లో
బటానాయక్ అనే జవాను కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంటే ఒడిశాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ నుంచి మల్కన్గిరి జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారు అన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జినేల్గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతి చెందాడు. మరో 2 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎదురుకాల్పుల్లో ఓ జవాన్కు గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట నుంచి అశోక్ నగర్ జంక్షన్ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రైవేటీకరణ లేదంటూనే కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. ఇలానే వ్యవహరిస్తే మండే ఉక్కు పిడికిలిని చూడక తప్పదని కార్మిక లోకం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఉత్కంఠగా మారింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఫుల్ స్టాప్ పెడతామని కేంద్రం నుంచి ఓవైపు సిగ్నల్ ఇస్తున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నారు. అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్తే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు 3 ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడమే దీనికి పరిష్కారమని కార్మికులు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో పలుమార్లు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ను మూసివేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని లీక్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఇటీవల 500 కోట్ల ఫండ్ రిలీజ్ చేశామని, బ్లాస్ట్ ఫర్నేస్ 1ను పునరుద్ధరించామని చెబుతున్నారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ స్పష్టమైన హామీ రావడం లేదని కొంత ఆందోళన కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉక్కు కర్మాగారంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి సుమారు 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. కానీ దీని మీద ఇంతవరకు కూడా ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం కూడా మేము వెనక్కి తీసుకోలేదు, ముందుకే వెళ్తామని చెప్పి పార్లమెంట్లో చెబుతుంది. మేము రేపు ప్రధానమంత్రి గారు ఈయన 29 పూడిమడకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము 4 సంవత్సరాలు పెడుతున్న ఉద్యమం ఈ విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వంలో కొనసాగించాలి. అలాగే దీనికి మైన్స్ ఇవ్వాలి, లేని పక్షంలో సెయిల్లో మెర్చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ గత 4 సంవత్సరాలుగా ఇంత ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ప్రకటన లేదు. ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసి ఉన్నారు,
మీరు ఈరోజు ప్రధానమంత్రి మీరు ఏం చెప్తే చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అక్కడ ప్రకటన చేయించాలని చెప్పి పోరాట కమిటీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ 4 సంవత్సరాలు కూడా ఉత్పత్తి లేకుండా మీరు చంపేశారు. ఏదో రకంగా నష్టాలు పాలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పి ఒక అదానీకో అంబానీకో పోస్కోకో జిందాలకు అమ్మాల కుట్రపూరితంగానే ఈ 4 సంవత్సరాలు రా మెటీరియల్ ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ ఇవ్వకుండా కనీసం ఎంప్లాయీస్కి జీతాలు పర్మనెంట్ కార్మికులు 3 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ 4 నెలల జీతాలు ఇవ్వలేదు, చనిపోయిన కార్మికులు డిఏ బేసిక్గా ఇవ్వట్లేదు, రిటైర్ అయిన కార్మికులు సెటిల్మెంట్ చేయకుండా మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసి కార్మికులు కూడా ఈ స్టీల్ ప్రైవేట్ పరం చేయండి అని చెప్పే విధంగా మైండ్లు ట్యూన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర కుట్రపూరితం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేయకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రైవేట్ రంగం నుంచి ఉండడానికి వీలు లేదు, ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దీనికి తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు కూడా ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. భారత ప్రధాని గారు 3వసారి విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. రేపు వచ్చిన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అమ్మడం లేదు, దీన్ని ప్రభుత్వ రంగ ప్లాంట్ అనేటువంటి సేల్లో విలీనం చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వ అవసరాలకు సంబంధించినట్టుగా స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ దొరుకుతుంది, రైతులకు పుష్కల అమ్మోనియా దొరుకుతుంది, ప్రజలకి చౌకగా స్టీల్ ఉత్పత్తి చేసి మార్కెట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని బహుళార్థక సాధక ప్రయోజనం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏటా 5,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బతకనివ్వండి, చంపేయొద్దు, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పేసి మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పేసి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి. అయితే ఇదే సందర్భంలో స్వచ్ఛంద విరమణ పేరుతో వందలాది మందిని పంపే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. మరోవైపు సొంత గనుల కేటాయింపు ప్రధాన డిమాండ్ అని కూడా తేల్చి చెప్పారు. కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే 1650 కోట్లు అనేది ఈరోజు గ్యారంటీ ఇప్పించడం అనేది జరిగింది ఉక్కు యాజమాన్యానికి. కానీ ఉక్కు యాజమాన్యంలో జవాబుదారీతనం లేదు. జవాబుదారీతనం ఎందుకు లేదంటే ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు ఖర్చులకు అలవాటు పడినటువంటి ఉక్కు యాజమాన్యం కార్మికులకు రావాల్సినటువంటి హెచ్ఆర్ఏని కట్ చేయడం జరిగింది, అలాగే ఎల్ఎల్టీసీని కట్ చేయడం జరిగింది, అలాగే కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇలా దోబర ఖర్చులతో ఈరోజు విశాఖ ఉక్కు యాజమాన్యం కార్మికులతో నట్టెట ముంచాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా విశాఖ ఉక్కు కర్మాగారం 1999లో BIFRగా రిఫర్ చేయబడింది. అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎర్రమనాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి 1333 కోట్లు ఈక్విటీగా మార్చడంలో అప్పుడు కూడా కీలక పాత్ర వహించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కర్మాగారాన్ని రక్షిస్తారని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది. ఇప్పటికే ఆ దిశగా వారి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే మిగిలినటువంటి 8,000 మందికి నిర్వాసులకి కూడా ఉపాధి విషయంలో ఈరోజు ఉన్నటువంటి యాజమాన్యం ఈరోజు ఉపాధిని ఆపడం జరిగింది. దాన్ని మళ్ళీ వెంటనే ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.